జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీలో మీరు చూడబోయేది గోరుచిక్కుడు పెసరపప్పు ఫ్రై. ఎప్పుడు చేసే సాధారణ పద్ధతిలో కాకుండా సరికొత్త పద్ధతిలో గోరుచిక్కుడు పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గోరు చిక్కుళ్ళు 1/4 కేజీ. ముందుగా ఈ గోరు చిక్కుల్లో ఉన్న ఈసులన్నీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని వేరొక బౌల్లో వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తరువాత కొంచెం గల్లుప్పు, ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గోరు చిక్కుళ్ళు పెసరపప్పు ఫ్రై తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు 2 గుప్పెళ్ళ పెసరపప్పు తీసుకొని ఈ విధంగా 80% బాయిల్ చేసుకున్న పెసరపప్పు, 3 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిర్చి 1, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేయించిన తర్వాత కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ 1 మినిట్ మగ్గించుకోవాలి. తరువాత ఇందులో ఇంతకుముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు కూడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోగా మనం కారం కోసం 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు వీటిని మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. గోరు చిక్కులలో ఉన్న చెమ్మ పోవడానికి 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, ఇంతకుముందు మనం గోరు చిక్కుళ్ళు బాయిల్ చేసేటప్పుడు గల్లుప్పు వేసుకున్నాము కనుక ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా కలిపి మరో 1 మినిట్ మగ్గించుకోవాలి. తరువాత ఇందులో ఇంతకుముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మరో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత గోరు చిక్కుళ్ళు పెసరపప్పులో ఉన్న చెమ్మంతా పోయి చూసారా ఎంత పొడి పొడిలాడుతున్నాయో. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం కారం కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బల పౌడర్ ఇందులో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మరో 1 మినిట్ మగ్గించుకోవాలి. ఇంతేనండి గోరు చిక్కుడు పెసరపప్పు ఫ్రై. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.